అఫ్ కోర్స్ మనం మాట్లాడాలి షేక్ హసీనా గారి మీద ఎటువంటి తీర్పు అయితే వచ్చిందో. ఆవిడికి మరణదండన విధించింది బంగ్లాదేశ్. For all these 3 counts, we have decided to inflict her with only one sentence, that is sentence of విధించడమే కాదు, భారతదేశంలో ఉండే షేక్ హసీనా గారిని వెంటనే మీరు మాకు ఇవ్వాలి, అది మీరు మోరల్లీ అండ్ ఎథికల్లీ అండ్ లీగలీ యూఆర్ ఆబ్లిగేటెడ్ అని వేలెత్తి భారతదేశానికి చూపించి మీరు ఎప్పుడు పంపిస్తున్నారని అడుగుతుంది. మీరు కానీ పంపించకపోతే దాన్ని ఒక అన్ఫ్రెండ్లీ యాక్ట్ కింద మేము చూస్తామని చెప్పి బంగ్లాదేశ్ బెదిరిస్తుంది మనల్ని. వస్తే అక్కడ దాకా వస్తే బట్ దానికన్నా ముందు అంతకన్నా ఇంపార్టెంట్గా ఎల్పిజి డీల్ ఒకటి మన భారతదేశం సైన్ చేసిన అమెరికాతో. ఇది చాలా ఇంపార్టెంట్, ఇదంతా కనెక్ట్ అయి ఉంది, మీరు జాగ్రత్తగా వినాలి. దానివల్ల యూఎస్ కొన్ని బిలియన్స్ ఆఫ్ డాలర్స్ వస్తాయి. ఏంటి ఆ డీల్, మీరు జాగ్రత్తగా వినండి. ఇవాళ అమెరికన్ డిప్లొమాటిక్ సర్కిల్స్ లో, లాబింగ్ సర్కిల్స్ లో ముఖ్యంగా డీజేటీ గారి మాగా ఫాలోవర్స్ కానీ ఒక లైన్, ఒక డైలాగ్ ని విపరీతంగా వాడడం మనం గమనిస్తుంటాం. అది ఏంటది? భారతదేశం ఓడిపోయింది, అమెరికా గెలిచింది, ఇట్స్ ఎ బిగ్ విన్ ఫర్ ట్రంప్. ఫ్యాన్స్ ఇలా మాడుతుంటే డొనాల్డ్ గారు ఇట్లా ప్రెస్ ముందుకు వచ్చి ఒక మాట అన్నారు, భారతీయులు ఇప్పుడు దాకా నన్ను ప్రేమించలేదు, కాకపోతే ఎక్కువ ముందు ప్రేమిస్తుంటారు, ఒక డీల్ ఒకటి సైన్ చేయబోతున్నాం. We're making a deal with India, much different deal than we had in the past. So right now they don't love me, but they'll love us again. We're getting a fair deal, just a fair trade deal. We had తద్వారా ఒక సామరస్యం వస్తుంది అమెరికాకి భారతదేశానికి అని చెప్పి ఆయన అన్నారు. ఒకసారి మీరే వినండి. ఈ స్టేట్మెంట్ ఇప్పుడు ఎందుకు ఇంపార్టెంట్ అంటే, సడన్ గా మనం డీల్ సైన్ చేసాం అమెరికాతో. అదేదో రష్యన్ డీల్ క్యాన్సిల్ చేసి వీళ్ళతో ఆయిల్ డీల్ అని సైన్ చేయలేదు మనం. ఎల్పిజి, ఈ గ్యాస్ సిలిండర్లు అవి వాడుతుంటాం కదా మనం. భారత్ ఇస్ అన్ ఇంపోర్ట్ డ్రివెన్ కంట్రీ. అంటే మనం వాడే ఎల్పిజిలో 50% దేశపు బోర్డర్లు దాటి లోపలికి వస్తుంటుంది. రకరకాల దేశాల నుంచి మనం తీసుకుంటుంటాం. ఇప్పటిదాకా మేజర్గా ఏ దేశాల నుంచి తీసుకున్నాం? ఒకటి ఖతార్, ఇంకోటి యుఏఈ. రెండు చాలా స్ట్రాంగర్ కంట్రీస్. కాకపోతే వీళ్ళకన్నా స్ట్రాంగర్ కంట్రీస్ అమెరికా. అది ఎందుకంటే అందరికీ అర్థమయ్యేలా చెప్తాను, షేల్ ఎక్స్ట్రాక్షన్ అనేది యూఎస్ చేస్తుంటే దాని బై ప్రొడక్ట్ ఇస్ ఎల్పిజి. సో వేరే దేశాల కన్నా న్యాచురల్గానే అమెరికాలో ఎల్పిజి ఎక్కువ ఉంటుంది. అండ్ మన దగ్గర కావాల్సిన దానికన్నా ఎక్కువ ఉంటే దాని ధర ఏమవుతుంది? తక్కువ అవుతుంది కదా. సప్లై ఎక్కువ ఉంటే డిమాండ్ తక్కువ అవుతుంది. అలాగే ఈ దేశాలతో కంపేర్ చేస్తే యూఎస్లో ఈ ప్రైస్ చాలా తక్కువ. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు యూఏఈలో ఒక $500 ఉందనుకోండి ఒక బ్యారెల్. అదే బ్యారెల్ అమెరికా నుంచి మనం తీసుకుంటే $350 వస్తుంది. అండ్ అది చాలా తక్కువది. ఇన్ఫాక్ట్ మనం చేసిన డీల్ వల్ల సంవత్సరానికి కొన్ని వేల కోట్లు మనం సేవ్ చేయగలుగుతాం. ఈ విషయాన్ని హర్దీప్ సింగ్ పూరి గారు ఒక ట్వీట్ రూపంలో రాస్తూ, హిస్టారిక్ ఫస్ట్, మనం మన ఎల్పిజి ఇంపోర్ట్స్ని డైవర్సిఫై చేస్తున్నాం. ఇప్పుడు దాకా ఏ దేశాల నుంచి అయితే ఈ ఎల్పిజి మనం కొనుక్కున్నాం వాటి ధరలు ఎక్కువ ఉన్నా కూడా అది ఆ భారం జనాల మీద పడకుండా దాన్ని గవర్నమెంట్ అబ్జార్బ్ చేసింది. ఫర్ ఎగ్జాంపుల్ బయట దేశాల నుంచి 1000-1100 కొని జనాలకి 500 ఇస్తా, మిగిలిన 600 భారం గవర్నమెంట్ తీసుకుంది. ఇవాళ మనం ఇలా డైవర్సిఫై చేయడం వల్ల అమెరికా నుంచి 10% ఖచ్చితంగా తీసుకుంటామని సంతకం పెట్టడం వల్ల వీఆర్ గోయింగ్ టు సేవ్ ఎ లాట్ ఆఫ్ మనీ. ఇది హర్దీప్ సింగ్ గారి ట్వీట్. ఇది ఇప్పుడు చాలా మందికి న్యాచురల్గా ఒక డౌట్ వస్తుంది, ఇది ఇంతగా చేయాల్సి వస్తే ఇదివరకు ఎందుకు చేయలేదు, సడన్ గా ఇప్పుడు ఎందుకు చేస్తున్నారు అంటే, ట్రేడ్ టాక్స్ నడుస్తున్నాయి. ఇప్పటిదాకా మనల్ని డీజేటీ గారు ఎంత హ్యూమిలియేట్ చేసినా బయటకు వచ్చి ఆయన స్థాయికి మనం దిగలేదు. ఆయన చెప్పిన దానికి దేనికి మనం ఒప్పుకోలేదు. అట్ ద సేమ్ టైం మనం ఫర్మ్ గా నిలబడ్డాం. మన దేశపు ఇంట్రెస్ట్ మనకి ఫస్ట్ అని. ప్లస్ ఇప్పుడు యూఏఈ నుంచి ఖతార్ నుంచి మనం తీసుకునే వాళ్ళం, దానికన్నా యూఎస్ చాలా దూరం ఉంటుంది. ఇప్పుడు అక్కడ నుంచి షిప్ నుంచి వచ్చేసరికి ఆయిల్ కాస్ట్ పెరుగుతుంది కదా, ఆ భారం మళ్ళీ ఎల్పిజి మీద పడుతుంది కదా. దాని పరిస్థితి ఏంటి అని అడిగితే, యూఎస్లో దొరుకుతున్న ఎల్పిజి ఎంత చీప్ అంటే, మీరు ఒకసారి లిస్ట్ చూడండి. మీరు ఆయిల్ కాస్ట్ యాడ్ చేసినా కూడా మనం చాలా సేవ్ చేస్తాం. $50 ఈజీగా సేవ్ చేస్తాం పర్ బ్యారెల్. మీరు ఒకసారి ఊహించుకోండి, మనం చేసే ఆ 10%లో ఎన్ని వేల కోట్లు మనకి మిగులుతాయో. అంటే డీజేటీ గారు అడుగుతున్న దాన్ని మనం ఓకే అంటున్నాం, వాళ్ళు హ్యాపీ, వాళ్ళు గెలిచారని సంబరాలు చేసుకుంటారు. అట్ ద సేమ్ టైం మనకు కూడా డబ్బులు సేవ్ అవుతున్నాయి. ఈ విధమైన డీల్ అయితే ప్రస్తుతానికి కూడా మనం సైన్ చేసాం. ఎందుకంటే మనం అమెరికాని ఢీ కొట్టే అంత స్థాయికి అయితే మనం ఎదగలేదు. సెల్ఫ్ రెస్పెక్ట్ ఉండే స్థాయికి వచ్చాం. మనం పాకిస్తాన్ లో రుమాలు వేసుకొని కూర్చోలేదు. అట్ ద సేమ్ టైం చైనా లాగా ఉక్కుపాదం వేసేసి మీతో ఎనిమిటీ పెంచేసుకుంటాం అని రష్యాలో వెళ్ళే ఆ కైండ్ ఆఫ్ తీవ్రతకి వెళ్ళే ఆ లెవెల్లోకి మనం ఇంకా రాలేదు. ఇట్స్ అ ఫ్యాక్ట్. నిజాన్ని మనం ఎప్పుడు ఒప్పుకోవాలి, నిర్భయంగా మాట్లాడాలి. ఆ రోజు వస్తుంది, బట్ అది ఈ రోజు అయితే కాదు. అండ్ పాయింట్ నెంబర్ 2, డీజేటీ గారు స్టేట్మెంట్ విన్న తర్వాత నాకు ఒక ఫీలింగ్ వస్తుంది, రాబోయే రోజుల్లో ఖచ్చితంగా ఒక డీల్ ఒకటి సైన్ చేస్తాం. కార్న్కి సంబంధించో లేకపోతే ఏదో సామాన్లు ఉంటాయి, వాళ్ళు ఏదో అమ్ముదాం అనుకుంటారు, ఆ మీద మనం కొనాలి. ఇప్పుడు ప్రస్తుతానికి వాళ్ళు కానీ మన మీద పెట్టిన ఈ టారిఫ్ 50% టారిఫ్, ప్రపంచంలోనే అత్యధిక టారిఫ్ ఉంది కదా, దాన్ని తగ్గించడానికి ఈ సోయాబీన్ కార్న్ ఏదో కొనేసి ఆ 50% 12% కానీ తగ్గిస్తే ఫైనల్ గా అది భారత్కు శుభ సూచకం. పాకిస్తాన్ తో బంగ్లాదేశ్ తో కంపేర్ చేస్తే మన సామాన్లు మనం ఇంకా కొంచెం దండిగా అమ్ముకోవచ్చు. అక్కడ మనకన్నా 3 ఇంతలు పెట్టి లాబింగ్ చేశారు వాళ్ళు, పాకిస్తాన్ వాళ్ళు. ఇవాళ డీజేటీ గారి ఫ్రెండ్షిప్ ని ఆయన వెన్ను తడుతూ మాట్లాడడానికి, రంగురాలు తెచ్చుకొని చూపించడానికి, అదే రేర్ ఎర్త్ మినరల్స్, దాని గురించి మాట్లాడాలి. ఇంకా కొంచెం జూమ్ అవుట్ చేసి కొంచెం పక్కన బంగ్లాదేశ్ మనం చూస్తే, చెప్పాను కదా షేక్ హసీనా గారి మీద వచ్చిన వర్డిక్ట్ ఏదైతే ఉందో దాని మీద సెలబ్రేషన్స్ ఎలా జరిగాయో, అండ్ ఆవిడికి సంబంధించి ఇది రూల్స్ మీరు పాటించాలని బంగ్లాదేశ్ చెప్తున్నా, ఆ రూల్స్ మీరు కళ్ళు కొంచెం బాగా తెరిచి చదివితే ఒకనొక క్లాజ్ మీరు చూస్తే మీకు అర్థమైపోతుంది, మన హసీనా గారిని ఇప్పుడే వదలాల్సిన అవసరం లేదు. ఇంకా జూమ్ అవుట్ చేద్దాం. చైనాకి జపాన్కి జరుగుతున్న గొడవ, ట్రోలింగ్ గురించి మాట్లాడడం చాలా ఫన్నీగా ఉంటుంది. అండ్ మన నేషన్ ఫస్ట్, భారత్ ఫస్ట్ పర్స్పెక్టివ్ లో వీటిలన్నీ జియోపొలిటికల్ ఈవెంట్స్ కి భారతదేశం ఎలా ఎఫెక్ట్ అవబోతుంది, క్వాడ్ మళ్ళీ రివైవ్ అవుతుందా, G2 నిజంగా జరిగితే భారత్కి ఎలాంటి నష్టం, ఎలాంటి దెబ్బ, అది ఇలాంటి విషయాలు కూడా మనం క్రిస్టల్ క్లియర్ గా ఇవాళ వీడియోలో మనం మాట్లాడతాం. వీళ్ళు చాలా మందికి తెలిసి ఇలాంటి వీడియో నా సైడ్ నుంచి మీకు రోజు కొట్టి వస్తుంది, ఎవ్రీ సింగిల్ డే. లోకల్ గా మనకు చుట్టూ జరుగుతున్న తెలుగు స్టేట్స్ లో జరుగుతున్న ఇష్యూస్ నుంచి ఇలాంటి ఇంటర్నేషనల్ జియోపాలిటిక్స్
పాలిటిక్స్ వరకు ప్రపంచంలో ఏది ఎక్కడ ఎలా జరిగినా అందరికీ అర్థమయ్యే భాషలో సింపుల్ లాంగ్వేజ్ లో ఒక అన్నయ్య మాట్లాడుతున్నట్టు ఒక 10-15 నిమిషాలు వీడియో చేసి మీ ముందు పెట్టేస్తాం. కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే ఒక చిన్న విజ్ఞప్తి, మిస్ అవుద్ది వీడియోస్ని. రోజు ఒక 10 నిమిషాలు మీరు ఆఫీస్ నుంచి వచ్చాక కేటాయించండి చాలు, లేదా మీ కాలేజ్ అయిపోయిన తర్వాత, లేదా మీరు ఏ పని చేస్తే అది, నిద్ర లేచిన తర్వాత పడుకునే ముందు ఒక 10-15 నిమిషాలు నాకు కేటాయించండి చాలు రోజుకి. ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పెట్టేసుకోండి. డన్. ముందుగా బంగ్లాదేశ్ ఆడుతున్న ఆట గురించి మనం అర్థం. షేక్ హసీనా గారిని మన ఇండియన్ మీడియా ఒక క్వశ్చన్ అడిగింది. ఐ థింక్ ఇండియా టుడేనో ఎన్డీటీవీనో ఒక ఇంటర్వ్యూ ఒకటి వచ్చింది, రిటర్న్ ఇంటర్వ్యూ అది. అందులో ఆవిడ ఒక క్వశ్చన్ అడిగారు, మిమ్మల్ని బయటికి దోసేయడంలో అమెరికా హ్యాండ్ ఎంతవరకు ఉందని మీరు అనుకుంటున్నారు అనే పదునైన క్వశ్చన్కి ఆవిడ ఇంకా పదునైన సమాధానం చెప్తూ, నా దగ్గర కాంక్రీట్ ఎవిడెన్స్ లేదు కానీ అమెరికాలో యూఎస్ తీసుకున్న ఎకనామిక్ రిఫార్మ్స్ మీద ఒక చాలా మంచి అభిప్రాయం ఉండేది, ఆయన దాన్నే రూలింగ్ లో కూడా పెడతారని చెప్పి చాలా బాగా భావించారు. కాకపోతే ఎప్పుడైతే ఆయన కుర్చీ ఎక్కగానే ఆయన క్యాబినెట్ లో తీసుకొచ్చిన రాడికల్ పీపుల్ ని చూసి కానీ, ఆయన బంగ్లాదేశ్ నడుపుతున్న తీరుని చూసి కానీ అదే ఫీలింగ్ ఇవాళ అమెరికాకు ఉందా లేదా అంటే ఐ హ్యావ్ మై డౌట్స్. ఖచ్చితంగా వాళ్ళంత హై రిగార్డ్ లో యూఎస్ ని చూడట్లేదు, బట్ ఒకప్పుడు చూశారు కాబట్టి నన్ను బయటికి దోశారు అనే మీనింగ్ వచ్చినట్టు ఆవిడ సమాధానం చెప్పారు. ఎనీవేస్, ఇవాళ బంగ్లాదేశ్ ఎక్స్ట్రాడిషన్ ట్రీటీ ఉంది. మీరు మోరల్లీ ఆబ్లిగేటెడ్, మీరు హసీనా గారిని మా దాకా పంపించడానికి. మా ఇంటర్నేషనల్ క్రైమ్ ట్రిబ్యునల్ ఏదో ఉంటుంది కోర్టు, అది వాట్ ఎవర్, అది బంగ్లాదేశ్ పెట్టుకున్న కోర్టే అది 1971లో పెట్టుకున్న కోర్టు అది అప్పుడు బంగ్లాదేశ్ ఈస్ట్ పాకిస్తాన్ కదా. ఆ టైంలో పాకిస్తాన్ ఆర్మీ ఏవైతే అఘాయిత్యాలు చేసిందో ఈ బంగ్లాదేశీ ప్రజల పట్ల, వాళ్ళని ఎలా అయితే వాళ్ళ నోరు నొక్కేద్దామని చూసిందో దానికి అగేన్స్ట్ గా లేచిందే ఈ కోర్టు. ఇవాళ ఇదే కోర్టు షేక్ హసీనా గారి మీద ఒక తీర్పునిచ్చింది. అది కూడా ఆ జడ్జి అక్కడ కూర్చున్న వ్యక్తి, ఆయన సినిమాలో ఒక షార్ట్ ఒక డైరెక్టర్ తీస్తున్నాడు అనుకున్నాడు, లేదా నిజంగా ఆ తీర్పును అలాగే ఇద్దాం అనుకున్నాడో తెలియదు కానీ మోస్ట్ డ్రమాటిక్ గా చెప్పాడు ఆ విషయాన్ని. ఎటువంటి తీర్పు సెట్ కాదు, మరణ దండనే అనగానే వెనకాతల వాళ్ళందరూ చప్పట్లు కొట్టడం మొదలుపెట్టారు. ఇన్ఫాక్ట్ ఆ ఎదుటి రోల్లో కూర్చున్న లాయర్స్ అందరూ వాళ్ళు ఆపారు వాళ్ళని, ఎందుకంటే చూడడానికి చాలా, అది నేను చెప్పలేను కానీ మీరు అర్థం చేసుకోండి. with only one sentence, that is sentence of ఆవిడ మీద మరణ దండన వేశారు. ఆవిడ ఇప్పుడు వెనక్కి తీసుకురావాలి కదా, ఇండియాకి బంగ్లాదేశ్ ఒక ఎక్స్ట్రాడిషన్ ట్రీటీ ఉంది కదా అని చూసిన ప్రతి ఒక్కరికి ఒక డౌట్ రావచ్చు. ముందు అసలు ఎక్స్ట్రాడిషన్ ట్రీటీ అంటే ఏంటి అంటే, ఒక రెండు దేశాలు కొంచెం ఫ్రెండ్లీగా ఉంటే, అంటే ఇప్పుడేదో మనం ఫ్రెండ్లీగా ఉన్నట్టు కదా, ఒకప్పుడు ఉన్నాం కాబట్టి ఈ ట్రీటీని సైన్ చేసాం మనం. మన ఫ్యూజిటివ్ ఆ దేశంలో ఉన్న, ఆ ఫ్యూజిటివ్ మన దేశంలో ఉన్న, మన లీగల్గా ప్రెస్ చేస్తే ఆ వ్యక్తిని మన దేశానికి పంపించాలి. కాకపోతే ఇక్కడ ఏంటి చిన్న మెలిక ఉంది, అది ఇదేదో మనకి చదువు రాదనుకుని వాళ్ళు చెప్తున్నట్టు ఉన్నారు. ఈ బంగ్లాదేశ్ వాళ్ళందరూ రాస్తున్నారు న్యూస్ పేపర్స్లో, ఇది మీరు మోరల్లీ అండ్ లీగలీ ఆబ్లిగేటెడ్, ఆవిడని పంపించండి అని చెప్పి ఒక పక్క వీళ్ళు మాట్లాడుతున్నారు కదా. ఇన్ఫాక్ట్ యూఎన్ కూడా దీని మీద రిగ్రెట్ అయింది. ఇవాళ యూఎన్కి ఎంత ఇంపార్టెన్స్ ఉందంటే, కూరలో కరివేపాకు కూడా అంత ఇంపార్టెన్స్ ఉండకపోవచ్చు, ఆ రేంజ్ ఆఫ్ ఇంపార్టెన్స్ ఉంది. యూఎన్ ఇష్టం వచ్చింది చెప్తా ఉంటుంది, ఖండిస్తుంటుంది కదా, దాన్ని ఎవరు సీరియస్గా ప్రస్తుతానికి తీసుకోవట్లేదు. ఎనీవేస్, అది డీజేటీ గారి పపెట్ అయిపోయింది. బట్ ఈ భారతదేశం షేక్ హసీనా గారిని కానీ వదలకపోతే దాన్ని మేము అన్ఫ్రెండ్లీ యాక్ట్ కింద చూస్తామని చెప్పి బంగ్లాదేశ్ మాట్లాడుతుంది. వాళ్ళని డిస్ప్రూవ్ చేయడానికి మనం కరెక్ట్ లైన్లోనే ఉన్నాం, మన లీగల్ బౌండరీలోనే ఉన్నాం. షేక్ హసీనా గారిని పంపించకుండా అని చెప్పడానికి ఎక్కడికో వెళ్ళాల్సిన అవసరం లేదు. ఈ ఎక్స్ట్రాడిషన్ ట్రీటీనే పబ్లిక్ డొమైన్లో ఉండే దీన్నే బయటికి లాగి ఒకసారి మనం కరెక్ట్గా చదివితే, మొత్తం పదానికి పదం మనం చదివితే అందులో ఒక ఎక్సెప్షన్ ఉంటుంది. ఎవ్రీబడి ఎక్సెప్ట్ పొలిటికల్ ఫ్యూజిటివ్స్ అని ఉంటుంది, పొలిటీషియన్స్ అని, పొలిటికల్ రిప్రజెంటేటివ్స్ అని. అంటే ఎవరు? ఇప్పుడు షేక్ హసీనా గారే, షీఈస్ లిటరల్లీ ద ఫార్మర్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ బంగ్లాదేశ్. సో ఆవిడ మీరు పొలిటీషియన్ కింద మీరు పరిగణించరా, లేదా మీరు చదవలేదా? ఇన్ఫాక్ట్ ఈ రూల్ కూడా మనం ఎందుకు పెట్టుకున్నాం మనం? ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు బంగ్లాదేశ్లో రేపు ఓపెన్ మిలిటరీ రెజిమ్ వచ్చేసింది అనుకుందాం. పాకిస్తాన్ బయటికి చెప్పట్లేదు కానీ పాకిస్తాన్ అందరికీ తెలిసినట్టు ఒక హైబ్రిడ్ రెజిమ్. అది హైబ్రిడ్ అంటే ఏంటి? మన పేరుకి షేబాజ్ షరీఫ్ ఉంటాడు, కాకపోతే ఆ వ్యక్తిని ఆడించేది అసీం వంకాయ మునీర్. ఆయన చెప్పినట్టు తా అంటే తన్ దానా అనాలి, ఉస్కో అంటే డిస్కో అనాలి. అలాంటి రెజిమ్ని బంగ్లాదేశ్ కూడా కానీ పుణికిపుచ్చుకుంటే ప్రస్తుతానికి అలాగే ఉంది. లేదా యూనస్ని తన్నేసి ఒక మిలిటరీ లీడర్ వచ్చి అక్కడ నిలబడితే ఆ వ్యక్తి కానీ ఒక పొలిటీషియన్ లాగేసి ఇలాగే చంపేద్దాం అనుకుంటే అప్పుడు ఒక ఆబ్లిగేషన్ ఉండాలి, ఒక ఎథికల్ ఆబ్లిగేషన్ ఉండాలని చెప్పి రాసుకున్న రూల్ ఇది. ఇది మనకే కాదు వాళ్ళకు కూడా. ఫర్ ఎగ్జాంపుల్ మన పొలిటీషియన్ అక్కడ తలదాచుకున్నా కూడా అలాంటి స్థితి బంగ్లాదేశ్లో లేదు. కానీ ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళు మనకి ఇవ్వాల్సిన అవసరం లేదు ఆ రూల్ ప్రకారం. ఇవాళ పాకిస్తాన్ బంగ్లాదేశ్ దోస్త్ మేరా దోస్త్ అంటుంది, జాన్ జిగ్రీ అంటుంది, ఒకరినొకరు కలుస్తున్నారు, ఫోటోలు దిగుతున్నారు. గ్రేటర్ బంగ్లాదేశ్ అనే ఒక బొమ్మతో పుస్తకాలు గుద్దిస్తున్నారు, దాని మీద ఆర్ట్ ఆఫ్ ట్రయంఫ్ అని మంచి పేర్లు పెట్టుకుంటున్నారు. ఇలాంటి టైంలో బంగ్లాదేశీ పొలిటీషియన్స్ని, ముఖ్యంగా షేక్ హసీనా గారు లాంటి వ్యక్తిని వాళ్ళ చేతికి ఇస్తే వాళ్ళు ఇమ్మీడియట్ చంపేస్తారు. వాళ్ళు దట్ విల్ సెట్ ఎ బ్యాడ్ ప్రెసిడెంట్ టు ద ఎంటైర్ వరల్డ్. అందుకోసం మనం ఆలోచించాలి అంతే. దానికన్నా ఇంపార్టెంట్గా పాకిస్తాన్ మనకి కొన్ని సిగ్నల్స్ ఇస్తుందని చెప్పి మీర్ యార్ బలోచ్ అని ఒక ట్విట్టర్లో ఒక వెరీ యాక్టివ్ పర్సన్ ఉంటాడు. ఆయన ఈ ఎంటైర్ బలూచ్ మూవ్మెంట్ మొత్తాన్ని ముందుకు తీసుకొస్తుంది ఆ వ్యక్తే. మన భారతదేశంలో రిపబ్లిక్ ఆఫ్ బలూచిస్తాన్కి ఒక ఎంబసీ ఉండాలని చెప్పి ఆయన సలహా ఇచ్చాడని మనం తీసుకోలేదు దాన్ని. బట్ స్టిల్ ఆయన ఏమంటాడు, పాకిస్తాన్ మీకు ఢిల్లీలో జరిగిన పేలుడు ద్వారా ఒక సిగ్నల్ ఇస్తుంది, మీ మీద ఒక యుద్ధానికి వద్దామని. దానికి రీజన్ వాళ్ళ సొంతగా లాభపడడానికే. మీరు చూడండి ఒకసారి వాళ్ళ డిఫెన్స్ బడ్జెట్ కూడా మీరు చూడండి, 20% వాళ్ళు హైక్ చేశారు డిఫెన్స్ బడ్జెట్. 20%. తినడానికి తిండి లేదు, ఎవరైనా లీడర్ కనిపిస్తే రూమాలు వేయాలి, పుతిన్ అడుక్కోవాలి, డీజేటీని అడుక్కోవాలి.
అడుక్కోవాలి, షీ జిన్పింగ్ అడుక్కోవాలి, రేపు పొద్దున మెలోనీ గారు కనిపిస్తే ఆవిడని అడగాలి. ఎవరి దగ్గర ఏ కరెన్సీ వస్తే ఆ కరెన్సీ రుమాల్లో వేసుకునే ఈ బ్యాచ్ కూడా డిఫెన్స్ మీద 20% బడ్జెట్ హైక్ చేసిందంటే ఇంకా దేనికి? వాళ్ళకి పెద్ద యుద్ధం వద్దు, మళ్ళీ పెద్ద యుద్ధం చేస్తే దేశం కొట్టుకుపోద్ది. అందుకని వేరే దేశాలందరితో డబ్బులు పెట్టి లాబింగ్ చేయించి అందరితో ఫ్రెండ్లీగా ఉంటున్నారు వాళ్ళు. రేపు పొద్దున మాకు కష్టం వస్తే వీళ్ళు వెనకాల నిలబడతారని. బట్ దానికన్నా ఇంపార్టెంట్ గా చిన్న యుద్ధంగానే జరిగితే, యుద్ధాలన్నీ కంటిన్యూస్ గా ఉంటే, ఎవరెవరైతే ఈ ఆర్మీ మిలిటరీ ఫీల్డ్ లో ఉన్నారో ఈ వంకాయ మునీర్ వీళ్ళందరూ ఈ బ్యాచ్ మొత్తానికి బాగా డబ్బులు ముడతాయి, వేరే దేశాల నుంచి, సొంత దేశం నుంచి కూడా. ఈ ముట్టిన డబ్బులతో వాళ్ళు బిల్డింగ్లు, బోలేరోలు కొనుక్కొని వేరు వేరు దేశాల్లో రకరకాల ల్యాండ్స్, బిల్డింగ్లు, అసలు నార్మల్ ఇది కాదు, అది ఆ ప్లాన్ చూస్తున్నారు వాళ్ళు. ఆ ప్లాన్ కి భారతదేశంతో ఒక గొడవ పడదాం. ఆయన ఇస్తున్న స్టేట్మెంట్స్ చూడండి మీరు. రిలీజియన్ పట్టుకొస్తాడు ఆయన. పాకిస్తాన్ మిలిటరీ మీద అంట మనం బురద జల్లితే అది మిజైల్స్ కింద మారే సత్తా ఉందండి, ఎందుకంటే వాళ్ళ మిలిటరీ మొత్తం అల్లాకి ఫౌజ్ అంట. ఆయన చెప్తున్నాడు, ఆయన మాట అది. ఆయన ఇన్ఫాక్ట్ పెహల్గా ముందు ఆయన రెచ్చగొట్టిన స్పీచ్ కూడా అలాంటిదే ఉంది, మీరు జాగ్రత్తగా చూడండి. ఆయన రెచ్చిపోయిన ప్రతిసారి ఇలాంటిది ఏదో దారుణం జరుగుతూనే ఉంది. అందుకని ఆయన మనం చాలా సీరియస్ గా తీసుకోవాలి. అండ్ వీ నీడ్ టు టాకిల్ దిస్. దీనికి ఏం మన భారతదేశం ఏం చేస్తుందో మనకి ఇంకా తెలియదు, కానీ మీరియార్ బలోచ్ చెప్తున్న కొన్ని విషయాలు ఆయన ఏమంటాడు, ఆయన మన ఆఫ్ఘనిస్తాన్, బలూచిస్తాన్, భారతదేశం అంతా కలిపి రౌండప్ కొట్టేస్తే పాకిస్తాన్ ఎగిరిపోతుంది. ఒక ట్రైలాటరల్ దేశాల మనం కలిసి ముందుకు రావాలి. లేకపోతే వాళ్ళు చూసారు ఎంతో వైలెంట్ గా వాళ్ళు బంగ్లాదేశ్ లో షేక్ హసీనా గారిని లాగి మరి బయటికి లాగి చంపేద్దామని చూస్తున్నారు. ఇన్ఫాక్ట్ మొహమ్మద్ అలీ అరాఫత్ అని చెప్పి ఆయన షేక్ హసీనా గారు క్లోజ్ అయ్యాడు. ఆయన ఇవే గేమ్స్ మీరు 1971లో ఆడారు. ఈవిడ తండ్రి గారి మీద అప్పుడే వర్కౌట్ అవ్వలేదు, ఇప్పుడు ఎందుకు వర్కౌట్ అవుతుంది, అది ఆయన స్టేట్మెంట్ అది. బట్ ఇన్ ఎనీ కేస్ ఆయన లెక్క ప్రకారం బలూచిస్తాన్ సెపరేట్ కంట్రీయే, ఆఫ్ఘనిస్తాన్తో కూడా మనం పొత్తు పెట్టుకుని ఇండియా ముందు ఉండాలని చెప్పి ఆయన అంటాడు. దీని మీద మీరే ఉంటారు, నాకు కింద కామెంట్స్ లో రాయండి. ఇండియా మాట మాత్రం ఒకటే, అది బంగ్లాదేశ్కి సంబంధించిన, పాకిస్తాన్కి సంబంధించిన. బంగ్లాదేశ్కి మనం క్లియర్ గా చెప్పాం, మేము ఎటువంటి యాక్షన్ తీసుకున్నా అది షేక్ హసీనా గారి మీదైనా, బంగ్లాదేశ్కి సంబంధించిన ఏ లీడర్ మీదైనా, బంగ్లాదేశ్ ప్రజలు మేము గుండెల్లో పెట్టుకునే తీసుకుంటాం, వాళ్ళ బెస్ట్ ఇంట్రెస్ట్ మాత్రమే మాకు ఇక్కడ ఉంది. సో ఇండైరెక్ట్ గా మేము వదలం అని చెప్పి మనం చెప్పాం. మనం ఇక పాకిస్తాన్ అంటారా, ఆల్రెడీ ఆ దేశం నిజస్వరూపం మనకి 2-3 సార్లు చూపించింది ఇదే సంవత్సరంలో. మనం మునిపటి కన్నా చాలా విజిలెంట్ గా ఉండాలి. అమెరికాతోనే కాదు, రష్యాతో కూడా ఒక డిప్లొమాటిక్ స్ట్రాంగ్ రిలేషన్షిప్ బిల్డ్ చేయడంలో పాకిస్తాన్ సక్సెస్ఫుల్ అయింది. దీన్ని మనం డిస్కౌంట్ ఇవ్వకూడదు. వాళ్ళు డబ్బులు స్పెండ్ చేశారు, మనకన్నా 3 రెట్లు స్పెండ్ చేశారు. దిస్ ఆన్ రికార్డ్. మనం ఫర్ ఎగ్జాంపుల్ $1.7 million స్పెండ్ చేసాం లాబింగ్ లో. ఇప్పుడు లాబింగ్ అంటే ఏంటి అనే డౌట్ మీకు రావచ్చు. ఎలా చెప్పాలి, అది లంచానికి ఒక ఫ్యాన్సీ వర్డ్ అనుకోండి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ పాకిస్తాన్ ఎగ్జాంపుల్ మనం తీసుకుందాం. పాకిస్తాన్ అమెరికాకి వెళ్ళింది, సార్ మాకు ఎలాగైనా టారిఫ్ తగ్గించాలి, డీజేటీ గారితో మేము డిన్నర్లు చేయాలి, ఆయనతో వెను తట్టించుకోవాలి, శభాష్ అనిపించుకోవాలి, మీకు ఎంత డబ్బులు కావాలి అని చెప్పి లాబింగ్ ఫర్మ్స్ ఉంటాయి వాషింగ్టన్ లో. అక్కడికి వెళ్ళే డబ్బులు వాళ్ళకి ముట్ట చెప్తే, ఆ డబ్బులు వాళ్ళల్లో వాళ్ళు పంచుకొని కొంత డబ్బు సెనేటర్స్ కి ముట్ట చెప్తారు. ఏమంటారు, మీరు పాకిస్తాన్ పుష్ చేయండి, మనకి డబ్బులు బాగా ముడతాయి. ఇంకా ఒరిజినల్ గా అడుక్కు తినే దేశం అయినా కొంచెం డబ్బులే ఇస్తున్నారు, వాళ్ళు గీకేసి, వాళ్ళ దేశం మొత్తాన్ని గీకేసి మరి ఇచ్చేస్తున్నారని చెప్పి వీళ్ళు చెప్తారు. సెనేటర్స్ డీజేటీ గారి చెవి దగ్గరికి వెళ్ళి ఊదుతారు. ఏమని, లుక్ మిస్టర్ డొనాల్డ్ ట్రంప్, మీరు పాకిస్తాన్కి మంచి ఫ్రెండ్లీగా ఉండాలి, వంకాయ మునీర్ వచ్చినప్పుడు ఫోటోలు ఇవ్వాలి, షేబాజ్ షరీఫ్ వచ్చినప్పుడు లంచ్ పెట్టాలి, అప్పుడు ఇంకా డబ్బులు వాళ్ళు పెడతారంటే ఈయన మంచి ఫ్రెండ్లీగా ఉంటాడు ఆయన. ప్లస్ వరల్డ్ లిబర్టీ ఫెడరేషన్ ఏదో ఉంటుంది, WLF, డీజేటీ గారిది, అది వాళ్ళ అబ్బాయిది క్రిప్టో ఫర్మ్. అది దాంట్లో పాకిస్తాన్ ఇన్వెస్ట్ చేయడం వల్ల, ఒక పార్ట్ ఇన్వెస్ట్ అవడం వల్ల డైరెక్ట్ గా డీజేటీ గారికి $5 billion వాళ్ళ ఫ్యామిలీ వెల్త్ పెరిగింది. మీరు ఈ ఆర్టికల్ చూడండి ఒకసారి. మరి ఇంత డబ్బు డీజేటీ గారికి పాకిస్తాన్ వల్ల రావడంతో ఆయన ఎందుకు ఊరుకుంటాడు, హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నాడు. ఈ ఒక దేశాన్ని ఫారెన్ పాలసీలో 180 degree ఫ్లిప్ కొట్టడం ఇది ఫస్ట్ టైం. ఇది మీరు చూడండి, ఫస్ట్ టైం ఆఫ్ డీజేటీ గారిని చూడండి. ఆయన కంప్లీట్ ప్రో ఇండియా ఉండేవాడు ఆ టైంలో. పాకిస్తాన్కి ఛాన్స్ దొరికినప్పుడల్లా పగలగొట్టేవాడు. తర్వాత జో బైడెన్ వచ్చారు, జో బైడెన్ గారు. ఆయన ఇమ్రాన్ ఖాన్ గారికి కనీసం ఫోన్ కూడా చేయలేదు. ఆయన అప్పటి నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ దీని మీద స్టేట్మెంట్ కూడా ఇచ్చాడు, పాకిస్తాన్ హ్యాస్ అదర్ ఆప్షన్స్ అని. అది ఏంటి, సౌత్ సుడానా లేకపోతే లెబనాన్, ఏ దేశాల్లో కానీ మీరు ఫోన్ చేయకపోతే మేము బాధపడట్లేదు అని చెప్పి వాళ్ళు బయటకు వచ్చి మరి బాధని వ్యక్తం చేశాడు. సరే, అలా ఉంది కదా ఫారెన్ పాలసీ పాకిస్తాన్తో. పాకిస్తాన్ ఏ దేశం సీరియస్ గా తీసుకోవట్లేదు. కానీ అదే దేశాలు, అమెరికా కానీ రష్యా, మీరు షాక్ అవుతారు. మీరు, ఐఎమ్ నాట్ సేయింగ్ రష్యా ఇస్ డూయింగ్ ఎక్స్ట్రీమ్లీ ఫ్రెండ్లీగా ఉంటుందని చెప్పట్లేదు నేను. కానీ మొన్న మనం ఆడుకున్నాం కదా, పాకిస్తాన్ నుంచి పలానా ISI నుంచి పలానా రష్యన్ వ్యక్తి కొంచెం డబ్బులు అందితే వాళ్ళు S-400 డీటెయిల్స్ ని దొబ్బేద్దామని చూస్తుంటే రెడ్ హ్యాండెడ్ గా దొరికారని చెప్పి, అలా దొరికినా కూడా మొన్న ఆఫ్ఘనిస్తాన్ తో గొడవ జరుగుతున్నప్పుడు, యుద్ధం అది జరుగుతున్నప్పుడు దురంద్ లైన్ దగ్గర రష్యా వచ్చి మీడియేషన్ హెల్ప్ చేసింది. అంటే పాకిస్తాన్ అంత ఇంపార్టెన్స్ వాళ్ళు ఇవ్వడం వల్ల బలూచ్ మూవ్మెంట్ కానీ, అక్కడ ఏం జరుగుతున్నా, అక్కడ జరుగుతున్న దారుణాలు కానీ ప్రపంచం సీరియస్ గా తీసుకోవట్లేదు. గాజా ఎఫెక్ట్ ని కానీ మనం బలూచ్ లో క్రియేట్ చేయగలిగితే పాకిస్తాన్ చిటికలు ఎగిరిపోతుంది. వాళ్ళు డబ్బులు అప్పు తీసుకొని మరి లాబింగ్ చేద్దామని కూర్చున్నారు. ఇవాళ షేబాజ్ షరీఫ్ అయితే సిగ్గు సేరం లేకుండా ఆయన ఒక మీటింగ్ లో కూర్చొని, మీరు మాకు లోన్లు కాదు ఇవ్వాల్సింది,
మా రుమాల మీద పైసలు వేయాలి మీరు, పాకిస్తాన్ లాంటి దేశాన్ని బతికించాలి మీరు అని అడుక్కుంటున్నాడు ఆయన. Like Pakistan, who are devastated, loans would be enough. That is not acceptable. It is something which is absolutely unacceptable, because loans over loans, your back will break and you will never be able to stand up. ఇన్ని సంవత్సరాలు అయింది స్వతంత్రం వచ్చి, ఏం చేశాడు మరి నాకు అర్థం కాల. వాళ్ళ సొంత దేశాన్ని వాళ్ళు రాడికలైజ్ చేసుకోవడంతో పాటు మన దేశంలో జనాల్ని కూడా రాడికలైజ్ చేస్తూ, ఢిల్లీలో పెహల్గామ్లో ఇలాంటి దాడులన్నీ చేస్తూ, ఆ వ్యక్తి వీడియో రిలీజ్ అయింది ఉమరున్ నబీది. ఆడి మొహం చూస్తుంటే ఎంత రాడికలైజ్ అయ్యాడని మనకు క్లియర్గా తెలుస్తుంది. మార్టిర్స్ అని పిలుస్తున్నాడు. వీళ్ళు చేస్తున్న ఈ పనులు ఉంటాయి కదా, మార్టిర్స్ చేసే పనులు అంటే మొహం పగలగొట్టేవాడు లేక. అందుకే దీనికి అమిత్ షా గారు ఇచ్చిన స్టేట్మెంట్ దీనికి పర్ఫెక్ట్. ఇది ఈసారి నుంచి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటే, నెక్స్ట్ టైం ఎవరికైనా ఇయ్యాలంటే చేతి వేలు ఇట్టి చూపించాలంటే భయం కలగాలి, వెన్నులో వణుకు పుట్టాలి. ఎనీవేస్, ఈ ట్రేడ్ డీల్ ప్రస్తుతానికి సెట్ అయిపోతే ఆ 12% 15% స్లాబ్స్ ఏవైతే ఉన్నాయో అది మన భారతదేశానికి ఇస్తే, ఫస్ట్ ఆఫ్ ఆల్ యూఎస్ నుంచి ఒక ఫ్రెండ్లీ కనెక్షన్ మళ్ళీ బిల్డ్ అవుతుంది. డీజేటీ గారు చెప్తున్నట్టే ఆయనకు 3 సంవత్సరాలు ఉంది. ఆయన ఇప్పుడు మెండ్ చేసుకోకపోతే నెక్స్ట్ 3 years ఆయనకి చాలా బాధాకరంగా ఉంటుంది అనే విషయం ఆయన కూడా అర్థమైంది. ప్లస్ మనకు కూడా ఇప్పుడు అంత స్టాండింగ్ లేదు కాబట్టి మనం కూడా ఆయన చెప్తున్న స్టేట్మెంట్స్ కొంచెం లొంగుతున్నాం. మనం 2 sides రియలైజేషన్ వచ్చింది. ఈ G2 అని ఏదైతే ఆయన మాడుతున్నారో, చైనా అమెరికా కలిసి రావాలి, ఈ 2 దేశాలు కలిసి కూర్చొని డెసిషన్ మేకింగ్ చేస్తే ప్రపంచాన్ని శాసించగలుగుతాయి. దాని కానీ చైనా సీరియస్గా తీసుకుంటే అది ఇండియాకి చాలా నెగిటివ్ ఎఫెక్ట్. అది నేను ఐఎమ్ జస్ట్ టాకింగ్ ఫ్రమ్ ఇండియా పర్స్పెక్టివ్. జియో పాలిటిక్స్ గురించి మనం మాట్లాడినా కూడా మన దేశాన్ని ముందు పెట్టి నేను మాట్లాడతా, మన పర్స్పెక్టివ్ నుంచి నేను మాట్లాడుతున్నా. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు చైనా జపాన్కి చాలా ఇంటర్నెట్ మొత్తం తగలబడిపోతుంది. చైనా అండ్ జపాన్కి మధ్యలో దేనికి అది అగైన్ తైవాన్ మీద కానీ జపాన్ చేయేస్తే ఆ చేతిని మా ఐరన్ ఫిస్ట్తో కొడతాం అని చెప్పి రిలీజ్ చేసిన వీడియో ఒకటి మీరు చూడండి ఒకసారి. అగైన్ ఆ చైన్ నల్లగా ఎందుకు వేసాడో చైనాడికి తెలియాలి. బట్ ఇంటర్నెట్లో మాత్రం చైనాని చింపేస్తుంది జపాన్. చైనీస్ స్పీకర్ ఒక ఫేమస్ స్పీకర్ ఒకటి ఉంటాడు, షావో లింజియాన్ అని. ఇప్పుడు ఈ వ్యక్తి మీరు చూస్తున్నారు కదా ఇమేజ్లో, ఆయన చాలా వింత వైవిధ్యభరితమైన పేజీలన్నీ ఫాలో అయ్యేవాడు. మీ హెడ్లైన్ కనబడుతుంది కదా చూడండి. ఇలాంటి పేజీలు ఫాలో అవడమే కాకుండా రకరకాల క్యూట్గా రకరకాల అమ్మాయిలకి డిఎంలు అవి కొట్టేవాడు. ఐ లవ్ యూ అని, ఐ వాంట్ యూ అని. అంటే ఒక దేశపు డిప్లొమాట్ చేయకూడన ప్రతి విషయం ఆయన చేసేసరికి అది అప్పట్లో బాగా వైరల్ వెళ్ళింది. ఇప్పుడు ఈయన బయటికి లాగి నువ్వా మాకు వార్నింగ్ ఇచ్చేది అని చెప్పి చైనీస్ స్టైల్లో ఒక ఇమేజ్ పెట్టి ఐ వాన్ యూ అని రాసి కింద వినీపూ అంటే ఈ కార్టూన్ ఉంటుంది కదా, ఆయన ఎగ్జాక్ట్ మన షీ జిన్పింగ్ లో ఉంటుంది ఆ కార్టూన్ అని చెప్పి వాళ్ళు ట్రోల్ చేస్తుంటారు. ఈ చైనీస్ అక్షరాల్లో రాసి పైన చైనీస్ పార్లమెంట్ వేసి ఇట్లా రెడ్ రెవల్యూషన్ లో రాసేసి కొంచెం హడావుడి చేస్తున్నారు. అదే కాదు, టియన్మెన్ స్క్వేర్ ఇన్సిడెంట్ ఉంది కదా 1987లో, దాని గురించి చైనా మాట్లాడదు, జిప్ చేస్తుంది వాళ్ళు జనాలు మొత్తానికి కంప్లీట్ గా బ్లాక్అవుట్ ఇన్ఫర్మేషన్. మీరు ఎవరైనా చైనాలో ఎవరైనా ఉంటుంటే 8964 అనే నంబర్ కూడా చాలా భయం ఆ గవర్నమెంట్ కి. ఎంతమందిని చంపాం, ఏం జరిగింది ఆ రోజున, ఇవన్నీ ఇమేజెస్ పెట్టి 8964 అనేది ఒక నంబర్ కాదు, ఇట్స్ జస్ట్ అన్ ఈవెన్ నంబర్ అని చెప్పి చైనాని ఇంటర్నెట్ లో అయితే ట్రోల్ చేయగలుగుతుంది జపాన్. కానీ లోపల భయం అయితే జపాన్ ఉంటుంది, ఎందుకంటే 14 కోట్ల దేశం ఇది కంపేర్డ్ విత్ చైనా. వీళ్ళ దగ్గర న్యూక్లియర్ ఆయుధాలు లేవు. రేపు పొద్దున చైనా కానీ జపాన్ మీదకి వస్తే ఈడెళ్ళి అమెరికాని అడగాలి. అదొక విధంగా జరగడం భారతదేశానికి మంచిదే అనుకోండి, ఎందుకంటే చైనా అమెరికా ఎంత కొట్టుకుంటే మనకి జియో పొలిటికల్ గా అంత స్ట్రెంగ్త్ ఉంటుంది. ఎందుకంటే జపాన్ వెళ్ళి క్వాడ్ మీరు మళ్ళీ రివైవ్ చేయండి, దాన్ని అలా చంపేయొద్దు అని పుష్ చేయడానికి ఒక రీజన్ ఉంటుంది. క్వాడ్ ఉంటే అది భారతదేశానికి ఇది మంచిది, రీజియనల్ స్టెబిలిటీకి. ఎస్సీఓ జరగనివ్వండి. దట్స్ వాట్ ఐఎమ్ సేయింగ్, ఇండియా షుడ్ నెవర్ టేక్ ఎనీ సైడ్. ఇప్పుడు ఎస్సీఓ జరుగుతున్నప్పుడు అది మనకు బెటర్ అనిపించింది, జియో పొలిటికల్ గా స్టేట్మెంట్ ఇస్తున్నట్టు అనిపించింది. వెళ్ళాం, మనం మాట్లాడాం, పుతిన్ గారితో షీ జిన్పింగ్ గారితో ఫోటోలు దిగాం. అక్కడ బట్లర్ షేబాజ్ షరీఫ్ ఉన్నాడు. ఈ ఫోటోలు బయటకు వచ్చే డీజేటీ గారు చూసారు, ఆయన హర్ట్ అయ్యారు. తర్వాత రకరకాల స్టేట్మెంట్స్ ఇచ్చారు. నెక్స్ట్ డే ఈ జపాన్ కి విరుద్ధంగా ఏదో ఇండిపెండెన్స్ డే ఈవెంట్ లాంటిది జరుగుతుంటే దానికి మోదీ గారిని పిలిస్తే ఆయన వెళ్ళలేదు. రీజన్ అగైన్ వీ వాంట్ టు బి న్యూట్రల్ ఇలాంటి ఇష్యూస్ కంపేర్ చేస్తే. ఇప్పుడు చైనీస్ డామినెన్స్ మనం కౌంటర్ చేయాలంటే యూఎస్ సైడ్ తీసుకోవాలి. మనం ఇండైరెక్ట్ గా, మనం డైరెక్ట్ గా అడగాల్సిన అవసరం లేదు, అంత స్థాయికి మనం దిగజారలేదు. ఇప్పుడు జపాన్ వెళ్ళి యూఎస్ నడితే అది మనకి బెనిఫిట్. ఆ మాట మాత్రం చెప్తున్నాను అంతే. ఈ సెంకాకు ఐలాండ్స్ అని ఉంటాయి, మాదని చైనా అంటది, కాదు మాది అని జపాన్ అంటది. ఇలా ఒకటి కాదు రెండు కాదు రకరకాల గొడవలు ఉన్నాయి చైనాకి జపాన్కి మధ్యలో. అందులో ఈ తైవాన్ రావడం కోసం మెరుపు. ఇప్పుడు యూఎస్ నిజంగా ఇన్వాల్వ్ అవుతుందా లేదా అనే ప్రశ్నకు మన సమయం సమాధానం చెప్తుంది. డీజేటీ గారు ఏ ఫ్రేమ్ ఆఫ్ మైండ్ లో ఉన్నారు అని. ప్రస్తుతానికి ఆయన చైనాని అపీస్ చేద్దామని చూస్తున్నాడు ఎందుకో. బట్ తైవాన్ అనేది ఒక వీక్ పాయింట్ అమెరికాకి, ఎందుకంటే ఈ చిప్స్ కానీ సెమీ కండక్టర్స్ కానీ అక్కడ నుంచి వస్తుంటే ఎక్కువ. అందుకని మీరు ఏదైనా చేయండి, తైవాన్ మీద చేయకండి అని చెప్తుంటాడు ఈ డీజేటీ. ఎనీవేస్, ఇప్పుడు ఈ యుద్ధం ఇమ్మినెంటా, ఒక మాట, ఒక చిన్న స్పార్క్ చాలు చైనా నుంచి జెట్ స్పైక్ లేవడానికి, జపాన్ వెళ్ళి అమెరికాకి చెప్పడానికి, అమెరికా నుంచి బీటూలు రావడానికి, ఆ రీజియన్ లో గొడవ జరగడానికి. వాట్ డూ యూ థింక్? లెట్ మీ నో డౌన్ ఇన్ ద కామెంట్స్. నేను మొత్తం అన్ని పాయింట్స్ డిస్కస్ చేశాను అనుకుంటున్నా. ముఖ్యంగా ఈ షేక్ హసీనా గారి ఇష్యూ మీద కానీ, మనం యూఎస్ తో సైన్ చేసిన ఎల్పీజీ డీల్ గురించి కానీ మీరేమనుకుంటున్నారు నాకు లెట్ మీ నో డౌన్ ఇన్ ద కామెంట్స్. ఇవాళ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్ మీ అందరికి, చైనాకి జపాన్ కి మధ్యలో ఉండే ఈ సీ పేరేంటి? సముద్రం పేరు. నంబర్ 1 ఇస్ బాల్టిక్ ఓషన్, ఆప్షన్ బి ఇస్ కెరేబియన్, ఆప్షన్ సి ఇస్ ఈస్ట్ చైనా సీ,
ఆప్షన్ డి ఇస్ రెడ్ సీ, ఎర్ర సముద్రం. మీకు సమాధానం తెలిసి కింద రండి, తెలుసుకుందాం అనుకుంటే ఇన్స్టాగ్రామ్కి వచ్చేసండి, అక్కడ అజయ్ ఫ్రమ్ ఏజూడ్ అని ఉంటుంది. మీరు అజయ్ ఫ్రమ్ అని రాయండి, అక్కడ వచ్చేస్తే ఇట్స్ వెరిఫైడ్ ప్రొఫైల్, టిక్ మార్క్ ఉంటుంది, 1+ మిలియన్ ఫాలోవర్స్ ఉంటారు. మీరు ఠక్ అని వచ్చేయచ్చు, అక్కడ ఇలాంటి వీడియోస్ని రీల్స్లో చూడొచ్చు. అక్కడ నాకు ఏదైనా వీడియో ఐడియా టాపిక్ ఇద్దాం అనుకున్నా, లేటెస్ట్ న్యూస్ని మీరు స్టోరీస్లో చూద్దాం అనుకున్నా, ఇట్స్ అ గ్రేట్ ప్లేస్. రండి మాట్లాడదాం. పర్ సపోజ్ ఆన్సర్ ఈ స్టోరీస్లో లేకపోతే ఏజూడ్ రీల్స్ అని నా టీం నడుపుతున్న పేజే వాళ్ళని పెట్టేయమంట ఖచ్చితంగా. ఏజూడ్ గ్లోబల్ మన ఇంగ్లీష్ ఛానల్. మీ నాన్ తెలుగు ఫ్రెండ్స్కి నా కైండ్ ఆఫ్ వీడియోస్ మీరు షేర్ చేయాలంటే, లేదా ఏజూడ్ అన్ఫిల్టర్డ్ అని ఫిట్నెస్, ఫ్యాషన్, లైఫ్ స్టైల్, గ్రూమింగ్ మీద మళ్ళీ రివైవ్ చేస్తున్న కాంటెంట్ని దాన్ని కన్జ్యూమ్ చేద్దాం అనుకున్నా, ఈ 2 ఛానల్స్ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. విల్ గ్రో హారిజాంటలీ. అండ్ మీరు ఇక్కడ దాకా నా వీడియోలు వచ్చారంటే నా వీడియోస్ మిమ్మల్ని ఆకట్టుకుంటున్నాయి. మీరు కాలేజ్ నుంచి, ఆఫీసుల నుంచి, లేదా మీరు ఏ పని చేస్తున్నా, మీ టెన్షన్స్, మీ రెస్పాన్సిబిలిటీస్, మీ ఆనందాలు, వీటిలన్నింటిలో లేదు నేను తెలుసుకోవాలి ఏం నడుస్తుందో నా చుట్టూ కూడా, సోషల్లీ కాన్షియస్గా ఉండాలి. లోపల మీకు దృఢమైన సంకల్పం ఉంది కదా, అదే మిమ్మల్ని రోజు చూసేలా చేస్తుంది. దానివల్ల ఈ వీడియోస్ ఇంకా ఎక్కువ మందికి రీచ్ అవుతున్నాయి. ఆ ఎక్కువ మందిలో కానీ మీరు ఉంటే, ఇది మీ ఫస్ట్ వీడియో కానీ అయ్యి ఉంటే, బీ ఏ పార్ట్ ఆఫ్ ద కమ్యూనిటీ. రోజు నాకు 10 నిమిషాలు ఇవ్వండి చాలు. నేను వీడియో పెట్టగానే మీ మొబైల్ ఫోన్లో అలా వచ్చేసేయాలంటే కింద కనబడే సబ్స్క్రైబ్ బటన్ నొక్కి పెట్టేసుకోండి. డన్. ఇక్కడ 2 వీడియోస్ పెడుతున్న, కాంప్లిమెంటరీ వీడియోస్. ఈ వీడియో వచ్చి ఐబొమ్మకు సంబంధించి ఇమ్మాడి రవి అనే వ్యక్తికి సంబంధించి సజ్జనార్ గారు ఒక చాలా పెద్ద ప్రెస్ మీట్ పెట్టి అందులో చిరంజీవి గారు, నాగార్జున గారు, సురేష్ బాబు గారు, రాజమౌళి గారు, దిల్ రాజు గారు, వీళ్ళందరినీ పిలిచి ఒక చాలా పెద్ద స్టేట్మెంట్ ఇచ్చారు పైరసీ మీద. ఆయన ఏం మాడారు, రవి అనే వ్యక్తి గురించి ఏం నిజాలు చెప్పారంటే ఆ వీడియో ఇక్కడ ఉంది. సౌదీలో 43 భారతీయులు ప్రయాణిస్తూ ఆ బస్సు ప్రమాదంలో వాళ్ళు చనిపోయారు, సజీవ దహనం అయిపోయారు. అది ఎలా జరిగింది, ఎందుకు జరిగింది అంటే ఆ వీడియో ఇక్కడ ఉంది. మీకు ఏ వీడియో ఇంట్రెస్ట్ ఉంటే ఆ వీడియోని చూడండి. నేను మళ్ళీ మిమ్మల్ని రేపు కలుస్తా. మనందరం కలిసి పెరగాలి, కలిసి ఎదగాలి. లెట్ us all grow together. Let us all rise together. Rise above ignorance, rise above arrogance, rise above hate. ఏజూడ్ అంటే మనం. జై హింద్, జై భారత్, జై ఆంజనేయ, ఓం నమః శివాయ.